ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సంబరాలు జరిపారు. సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను 4గోసారి ముఖ్యమంత్రి అయ్యానని, కానీ గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలను జీవితంలో ఎవరూ సృష్టించలేదని తెలిపారు. అన్ని చిక్కుముడులేనని, ఒక్కొక్కటి విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. నేను 4గోసారి ముఖ్యమంత్రిని, కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడులే. ఒక్కొక్క చిక్కుముడుది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో ట్రాక్లో పెట్టాలంటే సమస్యలుంటాయి. ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరిగాయి. ఆ యాస్పిరేషన్ తగినట్టు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు కూడా ఆ శక్తిని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని, తద్వారా మనం అందరం ముందుకు పోయే ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ, సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను.